ఓ టీడీపీ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలి అంటూ ఒక సామాజిక కార్యకర్త హైకోర్టు తలుపు తట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమవుతోంది. కోర్టు కూడా విచారణకి సై అనేసరికి అసలు ముందు ఏం జరగబోతోందా అనే క్యూరియాసిటీ సోషల్ డైమెన్షన్ లోనే కాదు పొలిటికల్ గా కూడా పెరుగుతూ ఉంది. ఒకవేళ కోర్టు గనక సంచలన రూలింగ్ ఏదైనా ఇస్తే గనక ఏపీ రాజకీయాల్లోనే కాదు కూటమి ఈక్వేషన్స్ లో కూడా అనూహ్యమైన మార్పులు రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా అని అనిపిస్తూ ఉన్న ఆ కేసు పూర్వాపరాలేంటి, అసలు సోషల్ యాక్టివిస్ట్ ఎమ్మెల్యే మీద కోర్టుకి ఎందుకు ఎక్కారు, డీటెయిల్డ్గా చూద్దాం. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ మీద సతీష్ రెడ్డి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ కోర్టును ఆశ్రయించారు. ఆయన తన మతాన్ని బిలీఫ్ని దాచి రాజ్యాంగ విరుద్ధంగా పోటీ చేసి గెలిచారు అనేది సతీష్ రెడ్డి అభియోగం. అందుకోసమే కో వారెంటో రిట్ ద్వారా వెంటనే జోక్యం చేసుకుని అనర్హుడిగా ప్రకటించాలి థామస్ని అని కోరుతూ ఉన్నారు. కోవారెంటో అంటే ఏదైనా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టుని అడగడం అనమాట. అదే రిట్ ఇప్పుడు సతీష్ రెడ్డి దాఖలు చేశారు. ఇంతకీ సతీష్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే, థామస్ క్రిస్టియానిటీలోకి అఫీషియల్గా కన్వర్ట్ అయినా కానీ ఆ విషయాన్ని దాచి తాను హిందూ దళితునని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశారు అని సతీష్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని రిటర్నింగ్ అధికారికి, కలెక్టర్కి ఎన్నికల టైంలోనే చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదని, ఈలోగా థామస్ గెలిచిపోయారని, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జరిగింది ఇదంతా అని చెప్తూ సతీష్ రెడ్డి కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా విచారణకి పిటిషన్ని స్వీకరించింది. నిజానికి ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ సతీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడానికంటే ముందే కొన్ని హిందూ సంస్థలు ఈ విషయాన్ని చాలా గట్టిగా లేవనెత్తేందుకు ట్రై చేశాయి. కానీ బీజేపీ టీడీపీతో భాగస్వామిగా ఉండడం వలన ఏమో కానీ ఆ వాయిస్ అంత గట్టిగా వినపడలా ఏపీలో. కానీ ఇప్పుడు హైకోర్టు విచారణకి ఓకే చెప్పేసరికి మరోసారి థామస్ కన్వర్షన్ వ్యవహారము, రిజర్వేషన్ వ్యవహారం అనేది చర్చనీయమవుతోంది. హైకోర్టు ఏం చెప్తుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా కనపడుతోంది. ఓ పక్కన థామస్ ఎన్నికల టైంలోనేమో దళిత్ హిందూనని చెప్పారు. అదే చంద్రబాబుతో తిరుమలకు వెళ్ళినప్పుడు తాను క్రిస్టియన్ ఫాలోయర్ని అని డిక్లరేషన్ కూడా ఇచ్చారు అనే విషయాన్ని కోర్టుకి సతీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి కేసుల విషయంలోనే సుప్రీంకోర్టు ఈ మధ్యన 2-3 సార్లు చాలా క్రిటికల్ రూలింగ్ ఇవ్వడాన్ని చూసాం. ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అనే కామెంట్ చేయటం కూడా చూసాం. అంటే నమ్మకం కొద్దీ నేను మతం మారాను అని చెప్తూ అవకాశం కోసమో పదవుల కోసమో రిజర్వేషన్ని అడ్డు పెట్టుకుంటారా, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ చెల్లదు అని సుప్రీంకోర్టు 2024లో కూడా క్లియర్ కట్గా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు సతీష్ రెడ్డి ఆ విషయంతో పాటు రాజ్యాంగంలోని 380, 383 లాంటి నిబంధనలు చాలా కోట్ చేస్తూ ఉన్నారు. వాటి ప్రకారం థామస్ ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధము అని చెప్తూ ఉన్నారు. అంటే మతం మారారు కానీ హిందూని అని చెప్తూ ఎమ్మెల్యేగా గెలిచారు, మతం మారారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇది కేసు. మరి ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతోంది అనేది సామాజికంగానే కాదు రాజకీయంగా కూడా చాలా కీలక పరిణామంగా కనబడుతోంది. ఎందుకంటే తెలిసిందే కదా, 2024కి ముందు కొందరు బీజేపీ నాయకులు వైసీపీ మీద కన్వర్షన్స్ ప్రోత్సహిస్తున్నారు అనే తరహాలో తీవ్రమైన ఆరోపణలు చేయడం చూసాం. టీడీపీతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత మరి ఎజెండా మారిందా, లేదంటే గనక టీడీపీనే రాజకీయ అంశాలన్నీ చూసుకుంటోంది అని సైలెంట్ గా ఉన్నారా బీజేపీ వాళ్ళైతే ఈ మధ్యన అలాంటి విషయాలు ప్రస్తావిస్తున్న దాఖలా లేదు. ఒకవేళ థామస్ ఎన్నిక చెల్లదు అని కనుక హైకోర్టు చెప్తే అప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది కీలకమైన ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓ పక్కన ప్రత్యర్థుల మీదేమో మనం ఆరోపణలు చేశాము, మన కూటమిలో ఉన్న నాయకుడి మీదే ఇలాంటి తీర్పు వచ్చింది అంటే మనం చేసిన ఆరోపణలకి మనం అనుసరిస్తున్న విధానాలకి పొంతన లేదు, చాలా గ్యాప్ ఉంది, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అని అనుకోవాలి. ఆ తర్వాత థామస్ మీద ఇదొక్కటే కాదు, ఇంతకు ముందు కూడా మైనింగ్ కి సంబంధించి ఆడియోలు లీక్ కావడము, రకరకాల ఎలిగేషన్స్ రావడానికి కూడా ఏపీ రాజకీయం చూస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ఏదైనా సంచలన తీర్పిచ్చే అవకాశం ఉంటుందా? కన్వర్ట్ అయితే గనక రిజర్వేషన్లకి అర్హులు కారు, అందుకోసమే జీడీ నెల్లూరు లాంటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో థామస్ ఎన్నిక చెల్లదు అని కోర్టు చెప్తుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ చెప్తే గనక ఆ తీర్పు బహుశా ఏపీ రాజకీయాల్ని కదిపి కుదిపేసేంత ప్రభావం చూపించవచ్చు.